హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే దేశంలో ముందుగానే విస్తరించాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వేగంగా విస్తరిస్తున్నాయని, వీటి ప్రభావంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ముఖ్యంగా గుజరాత్, కేరళ తీరాల వెంబడి ద్రోణి విస్తరించడంతో ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ముఖ్యంగా ఏపీలో దీని ప్రభావంతో ఇవాళ రేపు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలోని రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు అయితే చెప్పింది. రాష్ట్రంపైకి ఉపరితల గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక అంతేకాకుండా వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కనుక తెలిపింది. ఇక జూలై 6 తర్వాత రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతాయని, ఇక జూలై 2వ వారంలో ఈశాన్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది.